దాని యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనాన్ని ఒకసారి చదవండి. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయను దిగుటయను చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యేసు ప్రభు ఈ యొక్క నతానీయులకి ఒక మాట చెప్పాడు. నతానీయులతో దేవుడు మాట్లాడినప్పుడు అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాడు. కానీ నతానీయులు యేసు ప్రభు దగ్గర రాకముందు కానీ అతను ఒక అంజూరపు చెట్టు కింద ఉన్నాడని యేసు ప్రభు ఆయన గ్రహించి దేవుడు కాబట్టి ముందుగానే చెప్పాడు. అప్పుడు అతను ఆశ్చర్యపడిపోయాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు వీటికి ఆశ్చర్యపడొద్దు, ఇంకా నువ్వు చూడాల్సిందంటే ఆకాశము తెరవబట్టి దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు నువ్వు ఆ చెట్టు కింద ఉన్నావు అని చెప్పినప్పుడు నిజంగా నేను నీకు తెలియదు కదా, నువ్వు నన్ను చూడలే కదా, అక్కడ ఉన్నానని నువ్వు ఎలా చెప్పగలిగావంటే ఇది సాధారణమైన కార్యము. మనిషి కుమారుని పైగా దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉంటూ నువ్వు చూస్తావు. నువ్వు సాధారణ చిన్న కార్యంగా ఆశ్చర్యపడుతున్నావు, ఇంతకంటే గొప్ప కార్యం చూస్తావు. మనిషి కుమారు అంటే యేసుక్రీస్తు ద్వారా ఏంటి, మనిషి కుమారుని పైగా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ నువ్వు చూస్తావు. అంటే ఏంటంటే పరలోకానికి భూలోకానికి నిచ్చిన ఎవరంట? యేసు ప్రభు. ఎవరంట? పరలోకానికి భూలోకానికి నిచ్చిన ఎవరంట? యేసు ప్రభు. పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు. చెప్పండి అందరూ, ఎవరంట? యేసు ప్రభు. కాబట్టి దేవునికి నరులకి మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు పరలోకం నుంచి భూలోకానికి రావాలంటే మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు. ఒక దేవదూత భూలోకానికి రావాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి? యేసు ప్రభు పర్మిషన్ ఉండాలి. యేసు ప్రభు ద్వారానే కిందకు వస్తాయి, మళ్ళీ యేసు ప్రభు ద్వారానే పైకి వెళ్తాయి. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడు? నా ద్వారా తప్పితే పరలోకానికి తండ్రి యొద్దకు ఎవడు కూడా రావుడు అని చెప్పాడు. అంటే దానికి మీడియేటర్ ఎవరంట? యేసు ప్రభు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా లాస్ట్లో ఏమంటాం? యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అడిగేది ఎవరిని? తండ్రిని. కానీ ఎవరి నామములు అడుగుతున్నాం? అంటే ఎవరి పేరు చెప్పుకొని అడుక్కుంటున్నాం? మనం యేసయ్య పేరు చెప్పుకొని అడుక్కుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, యేసు నామములో అడుగుచున్నాం అంటే అడుక్కుంటున్నాం. ఎవరి నామంలో? యేసు నామంలో. ఎవరిని అడుగుతున్నాం? తండ్రిని అడుగుతున్నాం. అదే మీకు ఇప్పుడు అడిగేది తండ్రిని, కానీ ఎవరి నామంలో ఎవరి పేరు చెప్పుకుంటున్నాం? ఇప్పుడు పని వాళ్ళకి ఏం చేస్తాం? పలానా ఎమ్మెల్యే గారు పంపించాడు రికమెండేషన్ చేసి, పలానా ఎంపీ గారు పంపించాడు, పలానా ఎంఆర్ఓ పంపించారు, పలానా ఆర్డీఓ అని చెప్పి వాళ్ళ పేరు చెప్తాం మనం కదా. అలాగే ఇక్కడ యేసు ప్రభు పేరు చెప్పి మనం ప్రార్థన ముగిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అంటున్నాం మనం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే ఇక్కడ యేసు ప్రభు గారే స్వయంగా చెప్పాడు, ఇదిగో దేవుని దూతలు ఎక్కడంట? ఆకాశం తెరవబడియు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటియు దిగుటియు మీరు చూస్తారని చెప్తాడు. అంటే ఇప్పుడు పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి ఎవరండి? చదవండి అన్నమాట. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 1 తిమోతి 2:5 చదవండి. అక్కడ మనం చదువుతున్నాం, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇందులో మనిషి కుమారుడు మనం చదివాం. ఆయన ఎలా ఉన్నాయంట? మనిషిలాగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట? మనిషిలాగా. దేవాది దేవుడు ఎలా వచ్చాడంట భూమి మీదకి? ఒక మనుషుల్లాగా వచ్చాడు. ఇందులో మనం చదువుతున్నాం మనిషి కుమారుడు. ఇక్కడ మనం చదువుతున్నాం దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు అంటే ఒక మనిషి. యేసుక్రీస్తు భూమి మీద ఒక మనిషిగా వచ్చాడు, మనిషిగా జీవించాడు, మనిషిగానే మరణించాడు. అయితే ఇక్కడ చదువుతున్నాం దేవుడైతే ఒక్కడే. అయితే ఇక్కడ మనం ఏమని చదువుతున్నాం? దేవునికి నరులకు మధ్యవర్తియో ఒక్కడే. ఆయన ఎవరంట? యేసుక్రీస్తు. కింద 6వ వాక్యంలో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొను. అందరి కోసం విమోచించడానికి తన ప్రాణాన్నే పెట్టేశాడు.
మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తాడంట, పరలోకానికి మనుషులందరూ కూడా వెళ్ళాలంటే పాపములు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి పాపం కొరకు ఆయనే ప్రాణాన్ని పెట్టి వారందరూ కొని సంపాదించి పరలోకానికి పంపిస్తాడు. అంటే ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు కొంటున్నారు? యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎవరి రక్తం అంట? యేసుప్రభు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని మనం చదువుతున్నాం. కాబట్టి మనం తన సొత్తైన ప్రజలం అంట. ఎవరంట? దేవుడు కొని సంపాదించుకున్నప్పుడు, మనం కొనుక్కున్నప్పుడు ఎవరు సొంతం? అది మనకే సొంతం. ఒక వస్తువు మనం కొనుక్కుంటే అది ఎవరు సొంతమో మనకే సొంతం. కాబట్టి మనం ఆయన సొత్తైన ప్రజలమే, దేవునికే సొంతం. సాతానుకో, లోకానికో, మనుషులకో మనం సొంతం కానే కాదు. అంటే ఇక్కడ చదువుతున్నాము, యేసుప్రభు ఏమన్నంటే మనిషి కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుచ్చు దిగుచ్చు ఉండటం మీరు చూస్తారు. ఆయనే పరలోకానికి భూలోకానికి ఎవరంట? మధ్యవర్తి. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. అక్కడ దేవదూతలు ఎక్కుచ్చు దిగుచ్చు ఉండే ఒక నిచ్చెన ఉంది. ఆదికాండం 28:12 చదవమ్మా. అప్పుడతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యాకోబు తన యొక్క అన్నయ్యను మోసం చేసి తన మామగారింటికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో అతనికి ఒక కల వచ్చింది. ఎవరికి? యాకోబుకు ఒక కల వచ్చింది. ఆ కళ ఏం కనపడుతుందంట? అప్పుడు అతడు ఒక కల కరిలో అందులో ఒక నిచ్చెన. ఏమంట? నిచ్చెన. ఎక్కడ? ఆకాశం ఎక్కడ, భూమి ఎక్కడ? కొన్ని లక్షల కిలోమీటర్ ఉంది, కొన్ని లక్షల కిలోమీటర్ దూరం ఉంది. అంత పెద్ద ఆకాశానికి భూమికి ఏముందంట? ఒక నిచ్చెన ఉందంట. ఆ నిచ్చెన ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పండి అందరూ, ఎవరంట? పాత నిబంధనలో నిచ్చెన రాసింది, కొత్త నిబంధనలో మనిషి కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. అంటే ఆయనే ఒక నిచ్చెన. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఇక్కడ నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశానికి అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచ్చు దిగుచ్చు నుండిరి. అందుకని దేవుని బిడ్డలైన మనము ఆకాశము నుండి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంట? ఆకాశము నుండి. దేవుడు ఎక్కడున్నాడండి? ఆకాశంలో ఉన్నాడు. చెప్పండి అందరు, ఎక్కడున్నాడు దేవుడు? మనం పైకి చూసి ప్రయాణం చేస్తాం, కింద చూసి ప్రయాణం చేస్తామా? పైకి చూసా, కింద చూసా? కొంత నిద్రపోతా కిందకి ప్రయాణం చేస్తుంటారు. కానీ మనం ప్రయాణం ఎలా చేయాలి? ఇలా ప్రయాణం చేయాలి దేవుడికి కదా. యేసుప్రభుది కొన్ని సీనరీలు ఉంటాయి, కొన్ని తండ్రికి ప్రార్థన చేస్తారు, చూస్తుంటారు మీరు. ఇట్లా ప్రయాణం చేస్తుంటాడు తండ్రికి, ఇలా ప్రయాణం చేస్తుంటాడు. అంటే మనం పైకి చూసి ప్రార్థన చేయాలి. అదేనా? దావీదు ఏమన్నాడు? ఆకాశం ముందున్న ఆసీనుడా, నీ తట్టు నా కళ్ళెచ్చునా అన్నాడు కదా. కాబట్టి దేవుడు ఎక్కడంట? ఆకాశం కాడ. మనం పైకి పెట్టి ప్రార్థన చేయాలి, తల కింద పెట్టి ప్రార్థన చేయాలి? చెప్పండి. పైకి పెట్టి మనం ప్రార్థన చేయాలి. అంటే నేను చదువుతున్నాము, పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి నరులకి మధ్యవర్తి ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని మన అందరం కూడా ఈ యొక్క యేసుప్రభు ఒక మాట చెప్పాడు, ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుచు దిగుచు ఉంటా చూస్తా. అంటే ఇప్పుడు ఈ దేవదూతలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆకాశం చూస్తాయి. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆకాశంలోనే ఉన్నాడు. 3 ఆకాశంలో దేవుడు కనబడుతున్నాడు కదా. కానీ ఇలా దేవుడు పైన ఆకాశంలో కనబడుతున్నాడు. అక్కడి నుంచి దేవదూతలు భూలోకానికి వస్తూ వెళ్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం సత్యాన్ని మనము చదువుతున్నాం. ఇది నన్ను ఆకాశాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆకాశంలోంచి మనకి ఏమేమి వస్తున్నాయి, ఆకాశంలోంచి దేవుడు మనకి ఏం పంపిస్తున్నాడు. ఆయన పరలోకం ఉన్నాడు, మన భూలోకం ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలకి ఆకాశం నుంచి మన్నాను పంపించాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశం నుంచి పూరేలు పంపించాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశం నుంచి అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని పంపించినాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశించి దేవదూతను పంపించి మార్గాన్ని సరళం చేసి మార్గాన్ని సిద్ధపరిచి ముందుగా నడుచుటకు దేవదూతని ఆకాశించి దేవుడు పంపించినాడు. కాబట్టి ఆకాశం నుండి కదా అధికారాన్ని మోషేకిచ్చి బండ నుంచి నీళ్లు రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయించాడు, ఆరిని నేలగా మార్చినాడు. మరి యొర్దాను నదిని కూడా పాయలు చేస్తున్నాడు. యెహోషువ కూడా ఏం చేస్తాడంట? యొర్దాను నదిని పాయలు చేసి. యొర్దాను నదిని ఎంతమంది పాయలు చేశారు చెప్పండి? మోషే పాయలు చేయదా? చేయదు కదా. తెలుసా మీకు? సరే. అయితే మోషే పెద్దోడు కాబట్టి సముద్రాన్ని పాయలు చేశాడు. యెహోషువ చిన్నోడు కాబట్టి ఏం చేశాడంట? యొర్దాను నదిని పాయలు చేశాడు. ఇంకో ఆయన ఎవరు చేశారు? ఏలియా.
ఏలియా ఏం చేశాడు? ఏలియా ఫస్ట్ పాయలు చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు అటుపక్క, ఇద్దరు వెళ్ళిపోయారు ఎలీషాతో. మళ్ళీ ఎలీషా వచ్చినప్పుడు ఏం చేశాడు? మళ్ళీ ఆయన కొట్టి మళ్ళీ ఆయన పాయలు చేశాడు. నిజంగా చాలా గ్రేట్ అండి, అంత చిన్న విషయం కాదు ఏంటి. యొర్దాను నది అసలు అలా ఆరిపోయి వెళ్ళటం అనేది చిన్న విషయం కాదు. నిజంగా దేవుడు ఆకాశించిన అధికారం అది. ఎవరిచ్చిందంట? ఆకాశం నుండి ఇచ్చిన అధికారం. యెహోషువ ప్రాణం చేస్తే సూర్యుడు వచ్చింది, అక్కడ ఆగిపోయినారు, ఎక్కడ ఆకాశంలో ఆగిపోయినారు. ఎవరిచ్చిన అధికారం అది? దేవుడిచ్చిన అధికారం. చాలా విషయాల్లో మనము చేతగాని వల్ల కనపడుతుంటాం. విశ్వాసం ఉండండి, ఏ విషయం ధైర్యం ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడు కనికరిస్తాడు. 10 రాళ్ళు వేసి ఒక రాయి తగలదా? 10 రాళ్ళు విసిరితే ఒక రాయి తగలదా? చెప్పండి. చెట్టు కాయ వేలాడుతుంది, జాంకాయో మామిడికాయో సపోటాకాయ సీతాఫలకాయ ఏదో కాయ వేలాడుతుంది, రాయి పెట్టి కొడితే 10 రాళ్ళు ఒక రాయిని తగలదా? అలాగే 10 సార్లు ప్రాణం చేస్తే ఒకసారి దేవుడు వినడా? ఒకసారి ఆయనకి దయ జాలి కనికరం రాదా? కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా మనము దేవుణ్ణి అడిగితే దేవుడు చేస్తాడు. అనేక పరిస్థితులు మనకు ముందున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యాలు చేయబట్టి ఈ గ్రంథం ఉంది, ఈ గ్రంథాన్ని గురించి మనం తెలుసుకొని మనం కూడా అలా జీవించమని ఏం చేస్తామో ప్రయాసపడుతున్నాం. అంటే నేను చదువుతున్నా, నేను కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్తాను. ఆకాశం నుండి మొట్టమొదటిగా దేవుడు దిగి వస్తాడు, తండ్రి. యెషయా గ్రంథము 64 అధ్యాయం మొదటి వాక్యం చూస్తే దేవుడు ఎక్కడి నుంచి వస్తాడంట? ఆకాశం నుంచి దిగి వస్తాడు తండ్రి అయిన దేవుడు. 64:1 చదవండి. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు కాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. గగనము చీల్చుకొని, ఆకాశాన్ని చీల్చుకొని వస్తాడు దేవుడు. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు. దేవుడు ఉన్నది ఎక్కడ? ఆకాశంలో, మహా ఆకాశంలో ఆయన ఉన్నాడు. ఆకాశంలో, మహా ఆకాశంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే గగనాన్ని చీల్చుకొని ఆయన భూమి మీదకి వస్తాడంటే ఆకాశాన్ని చీల్చుకొని వస్తాడంట. ఈ ఆకాశాన్ని మనం చూడడానికి మన కళ్ళు చాలట్లేదు, అంత దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు. ఇప్పుడు అక్కడ ఎవరో ర్యాకెట్లో ఒకరు వెళ్తున్నారు, ఏదో చూసి వస్తారు, కానీ అందరూ వెళ్ళడం కూడా సాధ్యం కాదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఆకాశాన్ని దేవుడు ఏం చేస్తాడంట? చీల్చుకుంటూ వస్తాడు. బైబిల్ రాస్తుంది దేవుడు ఆకాశాన్ని అంట ఒక పేపర్ లాగా చేశాడు, ఒక గుడ్డలాగా ఆయన దృష్టిలో అది. అర్థమైందా? కాబట్టి ఆయన దృష్టిలో ఒక గుడ్డలాగా చేశాడంట. ఒక దినాన్ని అది చుట్టుకొని వెళ్ళిపోతుంట, ఒక రోల్ లాగా చుట్టుకొని ఏమవుతుందా? వెళ్ళిపోతుందంట. ఒక పేపర్ లాగా అమర్చాడంట దేవుడు. కాబట్టి దేవుడికి అది పెద్ద విషయం కాదు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. మన దేవుడు ఎంత గొప్పడనేది మనం గ్రహించుకోవాలి. కాబట్టి మన దేవుడు ఎక్కడ? గగనాన్ని చీల్చుకొని వస్తాడు. రెండోది చూడండి, పరిశుద్ధాత్మ. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ కూడా ఆకాశం చీల్చుకొని వస్తుంది. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఇక్కడ తెరవబడి ఉంది. మార్కు సువార్త 1:10 చదవండి. అక్కడ చీల్చుకొని అని రాస్తుంది. గగనం చీల్చుకొని ఎట్లాగో ఆకాశాన్ని చీల్చుకొని వచ్చేటి పరిశుద్ధాత్మ చదువుతుంది. 1:10 మార్కు సువార్త. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చీల్చబడి ఏమైందంట? ఆకాశాన్ని చీల్చుకొని వస్తాడంటే పరిశుద్ధాత్మ. అంటే అంత శక్తివంతంగా, అంత బలముగా వస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు గగనాన్ని చీల్చుకొని వస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? ఆకాశాన్ని చీల్చుకొని వస్తాడు. అంటే ఎంత పవర్ఫుల్ చూడండి. ఈ ఆకాశం ఎంత పెద్దది. ఆయన దృష్టిలో అసలు ఆయన ఊరికి ఒక పేపర్ని చింపినట్లుగా ఆయన చింపుకొని ఏం చేస్తున్నా? బయటికే వస్తున్నాడు. అందుకనే దేవుడికి ఆకాశం పెద్ద గొప్పదేం కాదండి. కానీ దేవుడు ఆకాశం కంటే పైన ఉన్నాడు. ఎక్కడంట? ఆకాశం కంటే ఉన్నతమైన స్థలంలో దేవుడు కనబడుచున్నాడు. మూడోదిగా యేసు ప్రభు కూడా మేఘాల మీద వస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 వాక్యం చూడండి. మత్తయి సువార్త 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. చూసారు ఇక్కడ? అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడుతుంది. యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడంట? ఆకాశం నుంచి వస్తున్నాడు. ఆకాశంలో ఒక సూచన కనబడుతుంది. ఆ సూచన ఏదనగా అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై, ఎక్కడి నుంచి అంట? ఆకాశం మీద ఒక మేఘాల మీద ఏం చేస్తాడంట? వస్తున్నాడు. ఆకాశ మేఘారుడై ఆయన ఏం చేస్తాడంట? భూమి మీద
సకల గోత్రాలు చూస్తారు. ఆకాశ మేఘారుడై వచ్చుట మీరు చూస్తారు. భూమి మీద సకల గోత్రాల వారు రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకని? అయ్యో యేసుప్రభు మేము నమ్మలేదే, మేము విశ్వసించలేదే, మారు మనసు పొందలేదే, పాపక్షమ పొందలేదే, బాప్తిస్తం పొందలేదే, యేసుప్రభు మేము అంగీకరించలేకపోయాము, దేవుని వాక్యాన్ని అంగీకరించలేకపోయాము అని చెప్పేసి ఆ దినాన్న క్రైస్తవులు వ్యతిరేకంగా, క్రీస్తుకి వ్యతిరేకంగా ఎవరైతే దేవుని నమ్మకుండా కనబడుతున్నారో అలాంటి వారందరూ ఏం చేస్తారంటే రొమ్ము కొట్టుకుంటారంట. ఈరోజు ఎగతాళి చేస్తారు, మనల్ని అవమానపరుస్తారు, చర్చికి వెళ్ళొద్దంటారు, ప్రార్థనలు వెళ్ళొద్దంటారు, ప్రార్థనలు పెట్టొద్దంటారు, ఎన్నో చెప్తారు. వీళ్ళందరూ కూడా ఏ రోజు బాధపడతారు? ఫస్ట్ భూమి మీద బాధపడతారు. ఫస్ట్ భూమి మీద యేసుడు వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకొని ప్రతి నేత్రం ఆయన చూసి ఏడుస్తారు. ఇంకొకసారి ఎక్కడ ఏడుస్తారు? నరకానికి పోయి అక్కడ ఏం చేస్తారంట? ఏడుపు పండ్లు కొరుకుట, 24 గంటలు కూడా అరుపులతో ఏడుపులతో అక్కడ కనబడతారు. కానీ మనమైతే అవన్నీ తప్పించుకోవడానికి మారు మనసు పొందాం, పాపక్షమ పొందాం, బాప్తిస్మం పొందినాం, యేసుప్రభువుని సొంత రక్షణ అంగీకరించాం. కాబట్టి మనకి ఇలాంటి శిక్ష మనకు ఉండనే ఉండదు. ధైర్యంగా మనం ఏం చేస్తామో వెళ్ళిపోతాము. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన ఇక్కడ చదువుతున్న వాక్యంలో అక్కడ తండ్రి అయిన దేవుడు ఆకాశాన్ని చీల్చుకొని వస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశాన్ని చీల్చుకొని వస్తాడు, యేసుక్రీస్తు ఆకాశాన్ని చీల్చుకొని మేఘారుడైనా వస్తున్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చాలా గొప్పవాడు, ఆయన ఆకాశంలో నుంచి వస్తున్నాడు. దీంట్లోనే దేవుని గురించి మనం చూసినట్లయితే దేవుడు ఎంత గొప్పవాడో మనం చూద్దాం. ఆకాశం అంటే ఏమని మాట్లాడుతున్నాడు? యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కొరకు మందిరం కట్టాలని ఇశ్రాయేలు ప్రజలు ఆ దినాల నుంచి ఈ దినం వరకు ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఆ మందిరం కోసం వీళ్ళు ప్రయాసపడుచుండగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే ఏంటి? ఆకాశములో ఆయన కూర్చుంటే ఆయన కాళ్ళు ఎక్కడ ఆంతాయంట? భూమి మీద ఆంతాయంట. అంటే ఇప్పుడు ఆకాశము భూమి కలిస్తే ఆయన కూర్చున్నంత కూడా లేదు. అర్థమైందా? ఇప్పుడు సింహాసనాన్ని ఇలా కూర్చున్నాడు ఆకాశంలో, కాళ్ళు భూమి మీద ఉన్నాయి. కాళ్ళు ఏమన్నాడు? భూమి నా పాద పీఠము, ఆకాశము సింహాసనం. అంటే ఇదంతా దేవుని దృష్టిలో చాలా చిన్నదా పెద్దదా? చాలా చిన్నది. ఇప్పుడు నేను ఇట్లా కూర్చుంటాను, ఈ స్థలం ఎంత ఉంటుంది? చాలా చిన్నదే. ఒక 2 అడుగులు ఎడల్పు, 2 అడుగులు పొడుగు ఉంటుంది అంతే. దేవుని దృష్టిలో ఈ భూమి ఆకాశము దేవుడు కూర్చున్నంత సింహాసనంత స్థలం. దాంట్లో మనకు బొమ్మలు లాంటి వాళ్ళు ఎవరంట మనం చెప్పండి? బొమ్మలు లాంటి వాళ్ళు చిన్నగా మట్టి బొమ్మలను చేసి మట్టితో తయారు చేసి దేవుడు ఏం చేస్తాడంటే మనందరం కూడా ఈ భూమి మీద జీవాన్ని ఊపిరిచ్చి బ్రతకమని చెప్పాడు. కాబట్టి మనందరం ఎవరన్నా మట్టి బొమ్మలమే. నేను ఒక పాట, నేను ఈ సేవకు రాకుండా ఒక పాట 4-5 పాటలు రాసి పెట్టాను. అయ్యి నేను పాడలేదు ఎక్కడ. బొమ్మను చేసి ప్రాణము పోసి మనిషిగా చేశాడు యేసయ్యా అని ఒక పాట కట్టాను నేను. అవన్నీ మర్చిపోయాను, పాడలేదు ఎక్కడ సరిగా. కాబట్టి దేవుడు బొమ్మను చేసి ప్రాణాన్ని పోసి మనిషిగా చేశాడు కదా. మనందరూ ఎవరమంట? ఒక బొమ్మలు మనం, సాధారణ బొమ్మలు, మట్టి బొమ్మలు మనం. అదే మట్టి బొమ్మలు మన అందరం. కాబట్టి ఇక్కడ మట్టి బొమ్మల్ని దేవుడు ఏం చేస్తాడంట? జీవాన్ని పోసి మనల్ని బ్రతికించాడు. కాబట్టి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. అందుకని యేసుప్రభు కూడా చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34-35 వాక్యాల్లో యేసుప్రభు ఈ మాట గురించి ఒకసారి మాట్లాడాడు. చూడండి, 5:34-35 మత్తయి సువార్త. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఏమని చదువుతున్నాము? ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనొద్దు, ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. ఎందుకంటే మనం ఆకాశం మీద ఒట్టేస్తే ఎవరి మీద ఒట్టేస్తట్టు అంట? దేవుని మీద వేస్తట్టే. భూమి మీద ఒట్టేస్తే ఎవరి మీద ఒట్టేస్తట్టు? దేవుని మీద మనము ఒట్టేస్తాం. అందుకని మనం ఏం చేయకూడదు అంటే ఆకాశం మీద ఒట్టేయకూడదు, భూమి మీద కూడా ఏం చేయకూడదు, మనము ఒట్టు
వేయకూడదు. కాబట్టి దేవుని బిడ్డ మనము భయముతో ఉండాలి. ఆకాశంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద దేవుడు ఆకాశంలో మాత్రం అనుకోవద్దు, భూమి మీద కూడా దేవుని పాదాలని. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, ఎక్కడ ప్రార్థన చేస్తాం? ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తాం, ఆయన పాదశంలో కన్నీళ్లు కారుస్తాం మనం. కాబట్టి భూమి మీద దేవుడు ఉన్నాడు, పరలోకంలో దేవుడు. కానీ పరలోకంలో మన దేవుని చూసినట్లయితే ఆయన సింహాసనం ఉంది. ఏముందంట? పరలోక రాజ్యంలో ఆయన యొక్క సింహాసనం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఒట్లు వేయకూడదు. చెప్పండి అందరూ. అబద్ధం ఆడేసి, తప్పు చేసి, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, వాళ్ళ మీద ఒట్టు, వీళ్ళ మీద ఒట్టు, బైబిల్ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు అని చెప్పేసి మనం అలాంటి కార్యాలు చేయకూడదు. నిజమంటే నిజమని చెప్పు, అబద్ధం అంటే అబద్ధం చెప్పు, అంతే. మళ్ళీ ఇంకొక మారు మాట మనం మాట్లాడితే అది సాతాను నుంచి వచ్చేట అయిపోద్ది. కాబట్టి అలాంటి కార్యాలు మనము చేయకూడదని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుచున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఆకాశం అనేది అదొక పెద్ద విషయం కాదు, భూమి అనేది ఆయన పెద్ద విషయం కాదు. మనమే భూమి మీద కోట్ల మంది ప్రజలుగా కనబడుచున్న దేవుడు చూసినట్లయితే పరలోక రాజ్యంలో ఆయన కనబడుచున్నాడు. కాబట్టి ఆకాశం అంటే దేవుని యొక్క మహిమను చూపిస్తుంది. దేని చూస్తుందంట? కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చూస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకా నాసా వాళ్ళు అన్ని గ్రహాలు వెళ్ళారా? చెప్పండి. నాసా వాళ్ళు అన్ని గ్రహాలు చూసారా? భూగ్రహం చూశారు, భూగ్రహంలో అన్ని చూశారు. రెండోది ఆకాశంలో వెళ్ళి ఇప్పుడిప్పుడే కొన్ని చూస్తూ ఉన్నారు. చంద్రుడి మీదకి వెళ్ళి కొన్ని చూస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు. ఎవరో నాసా వాళ్ళు, ఇండియాలో మనుషులు, ప్రపంచంలో మనుషులందరూ ఎవరికి భయపడుతున్నారు చెప్పండి? ఏలియన్స్కి భయపడుతున్నారు. అవి మనకంటే 10 రెట్లు ఎక్కువ టెక్నాలజీస్ ఉన్నాయంట. వాటి యొక్క ఫ్లైట్లు, వాటి యొక్క వాహనాలు, ఇలా శాటిలైట్ కూడా దొరకట్లేదంట. అన్ని లక్షల వేగంతో వెళ్తున్నాయంటే, సప్పని వెళ్ళిపోతున్నాయంటే. ఇప్పుడు ఏలియన్స్ భూమి మీదకి వస్తే నవంబర్లో అంతా చచ్చిపోతాం, నాశనం అయిపోతుంది అని చెప్తారు ఆల్రెడీ. చూడండి, అంటే ఎన్నో గ్రహాలని, ఇంకో గ్రహంలో నీళ్ళు ఉన్నాయంట, చెట్లు ఉన్నాయంట, పుల్లు, సింహాలు ఉన్నాయంట. ఏంటి ఇవన్నీ చూసి ఒక్కొక్క గ్రహంలో ఒకరు ఉన్నారు ఇక్కడ. కానీ అవన్నీ చూడగలిగాం మనము? చూడలే. ఒక గ్రహాన్ని మనం చూడగలిగాం, రెండో గ్రహం అక్కడ శాటిలైట్లు పెట్టి అక్కడి నుంచి భూమి మీద జరిగేది మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. కాబట్టి ఆకాశం ఏముందంటే చెప్పండి? దేవుని యొక్క మహిమ. దేవుడు ఎక్కడున్నాడు? సింహాసనాడు. దేవుని సింహాసనము మహిమ గలది, దేవుడు మహిమ గలవాడు. దేవుడు మహిమ గలవాడు. కాబట్టి ఆకాశము ఎలా ఉందంట? దేవుని యొక్క మహిమతో కనబడుతుంది. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎంతో గొప్పవాడు. ఆకాశంలో ఆయన కనబడుచున్నాడు. ఆయన భూమి మీద కాదు, ఉన్నతమైన ఆకాశంలో ఆయన కనబడుచున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుని కలిగిన మనము సంతోషంగా జీవించాలి, ఎంత మాత్రం దుఃఖపడవద్దు. ఎందుకంటే మన దేవుడు అన్నీ చేయగలవాడు. కాబట్టి ఆయనకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలైన మన అందరం కూడా దేవుడు ఆకాశం అంటే సమస్తాన్ని మనకు కలగజేస్తాడు. కాబట్టి ఆయన ఆకాశంలో మనకు చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవునికి మహిమార్థంగా మనము కనబడ్డాక మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. మీకా గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చదవండి. మీకా గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం. దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి ఈదాకు తగిలినవి, నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. ఇక్కడ మనం చదువుచున్న వాక్యములో దేవునికి సన్నిధిలో దేవునికి సత్యాన్ని మనం చదువుచున్నాం. దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుందంటే, ఇక్కడ దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యోధాకు తగిలి ఉన్నవి, నా జనులు గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చినాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు దేవునితో ఉండాల్సిన ప్రశ్నలో దేవునితో ఉండకపోవటం వలన వాళ్ళకి తగిన గాయాలను బట్టి ఇప్పుడు వాళ్ళు ఎంతో బాధపడాల్సి వస్తుంది. వాళ్ళ ఇంటి వరకు, వాళ్ళ జీవితం వరకు కూడా, యెరూషలేము వరకు కూడా వచ్చేస్తుంది. దేవుడైతే మంచి చేసేవాడు కానీ ఏమాత్రం కీడు చేసేవాడు కాదు. కానీ వాళ్ళు చేసుకున్న పాపాలకి వాళ్ళకి అక్కడ కీడు వచ్చింది. కానీ పరలోకం నుంచి దేవుడు మనకి మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? ఆకాశం నుంచి మనకి ఎప్పుడు ఏం చేస్తాడంట? మేలే చేస్తాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 5వ వాక్యం కూడా చూడండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 5వ వాక్యం.
ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడివైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవ. ఎక్కడండి ఆయన? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా అని మనం చదువుచున్నాం. కానీ ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తున్నారో, అలాంటి వారిని దేవుడు కటాక్షించి వాళ్ళ జీవితం ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. అందుకనే నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, అయ్యా మేము అందరం కూడా తప్పు చేసాము, మా దేవాలయం అంతా కూల్చేశారు, కాల్చేశారు, 70 సంవత్సరాలు బబులోను దేశానికి బానిసలుగా మేము వచ్చేసాము, కాబట్టి మమ్మల్ని కరుణించి ఎలాగైనా సరే మమ్మల్ని తప్పించని దేవుని అంటున్నాడు. ఆకాశముందున్న గొప్ప దేవా, భయంకరమైన దేవా, మమ్మల్ని ఏం చేయాలంటే నువ్వు కరుణించు, మీ ఆజ్ఞలు గైకొనలేకపోయినా ఇక మీద మేము గైకుంటాము, మేము మమ్మల్ని ప్రేమిస్తామని చెప్పేసి అతను ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవునికి సన్నిధిలో దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలంట? చెప్పండి. దేవునికి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేటప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు. మనము ఆకాశం వైపు చూసి దేవునికి ప్రార్థన చేయాలి. ఇందులోనే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం చదువుదామా? 2:4 నెహెమ్యా. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. చాలు. ఇక్కడ రాజుగారు నెహెమ్యాని అడుగుతున్నాడు, నీకు ఏం కావాలని అడుగుతున్నప్పుడు ఈయన ఎవరికి ప్రార్థన చేస్తు? ముందు రాజు నీకు ఏం కావాలని అడిగినప్పుడు రాజు కదా చెప్పాలి నాకు ఫలాంది కావాలని. ఈయన ఎవరికి చెప్తాడు? ఈయన చెప్పండి. దేవుడు చెప్తున్నాడు. ఆయన రాజు వచ్చి నీకు ఏం కావాలని అడుగుతుంటే ఆయన ఏమంటున్నాడు? ఆకాశం ఉందని దేవుడికి ప్రార్థన చేసి. అంటే ఇప్పుడు ఎవరు గొప్పవారు? రాజు గొప్పడా దేవుడు గొప్పడా? దేవుడు. అందుకని మనం ఎప్పుడో మనుషుల మీద ఆధారపడాలా, దేవుడి మీద ఆధారపడాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫిలాతు అడిగాడు, నేను విడిపించగా నాకు అధికారం ఉంది అన్నాడు. ఆయన అన్నాడు, పైనుండి ఇస్తేనే అధికారం, నీకు ఎక్కడ పోరా అన్నాడు. అంటే ఎక్కడి నుంచి రావాలి అధికారము? పరలోకం నుంచి రావాలి. అలాగే నేను నెహెమ్యా రాజు సహాయం చేసేప్పటికి అతని మనస్సుని కరిగించేది ఎవరో? దేవుడు. అందుకని ఆయన ఎక్కడి నుంచి రావాలంట? ఆకాశం నుంచి రావాలి. అందుకే నేను చదువుతున్న వాక్యంలో ఈయన రాజుగారు నీకు ఏం కావాలంటే ఈయన ఎక్కడ ప్రార్థన చేస్తాడంట? ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేస్తాం. అందుకని దేవుని పెట్టిన మనము దేవుడి పరలోకంలో నివాసైనడు కాబట్టి ఆకాశంలో ఆశ్రయుడు కాబట్టి మనకి ఏది కావాలన్నా మన కన్నులు ఎటువైపు చూడాలి? చెప్పండి అందరూ. కొంతమంది ఆలోచిస్తారు, ఎవరు ఎరిగిలు అప్పుడుదాం, ఎవరు ఎరిగిలు డబ్బులు అడుగుదాం, లేకుంటే ఎవరు ఎరిగిలిచి ఈ పని ఇద్ది, ఎవరికి చెప్తే సమస్య పోద్ది అని ఏం చేస్తున్నాం? మనుషుల గురించి మనం ఆలోచన చేస్తాం, ఎవరు ఎరిగిలితే పని అయిద్దని. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం ఎవరి వైపు చూడాలి అంటే, దేవుడు అన్నీ చేయగలడా చేయలేడా? సామర్థ్యత ఉందా? ఉన్నప్పుడు మనం ఎటు చూడాలి? మనము దేవుని వైపే చూడాలి. అందుకని ఇక్కడ నెహెమ్యా చెప్తున్నాడు, 2వ అధ్యాయం 20వ వాక్యం చూడమ్మా. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. ఇక్కడ మనం చదువుతున్నాము, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నాలన్నీ సఫలం చేయని చెప్పేసి ఆయనకే ప్రార్థన చేస్తాడు. అందుకని మన కార్యము జరగాలంటే ఎవరికి ప్రార్థన చేయాలి? ఆకాశంలో నివాసి అంట. ఎవరంట? ఆకాశంలో ఎవరంట? ఆయన నివాసి అయిన వాడు. అందుకని మన జీవితంలో ఏది కావాలన్నా మన కన్నులు పైకి చూడాలా, నేల మీదకి చూడాలా? మీరు చెప్పండి. ఆకాశాన్ని చూస్తే దేవుడు ఉన్నాడు, భూమి వైపు చూస్తే మనుషులు ఉన్నారు. ఎవరిని చూసి మనం అడగాలి? సపోజ్ మనుషులు మంచితనంతో ఒకసారి సాయం చేస్తారు, 2 సార్లు సాయం చేస్తారు. మన జీవితకాలం అంతా సాయం చేస్తారా? చెప్పండి. జీవితకాలం అంతా మనతో తోడుగా ఉంటారా? జీవితకాలం అంతా మనల్ని భరించగలరా? లేదు. కాబట్టి దేవుని బిడ్డల మనము మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుచున్న ఆకాశమందు నివాసి అయిన దేవుడు మా కార్యాలు సఫలపరచని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరి వైపు చూసి అడగాలి? దేవుని వైపు చూసి అడగాలి. మనుషుల వైపు చూసి అడగకూడదు.
మనుషుల వైపు సహాయం కోరకూడదు. ఒక కుంటివాడు ఏం చేస్తాడంట, నిట్ట మధ్యాహ్నం 3 గంటలకి పేతురు, యోహాను, యాకోబులు దేవాలయానికి వస్తుంటే కుంటివాడు భిక్షగాడు ఏం చేస్తాడంట, వాళ్ళ దగ్గర ఏమన్నా బాగా వెండి బంగారు దొరుకుతాయని తేరి చూశాడంట. అప్పుడు పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారం లేవు, ఏస్తున్నావు లేచే నడు అన్నాడు. అంతే దెబ్బకి ఏం చేస్తాడు, నడిచే కాళ్ళు అంతా కుంటితనం పోయిందని. అట్లా దేవుని బిడ్డ మనము మన జీవితంలో ఏదైనా కావాలంటే ఎవరి వలన కలగాలి, దేవుని. కాబట్టి ఎటువైపు చూడాలి, మనము ఆకాశం వైపు చూడాలి. కాబట్టి మనుషుల వైపు చూస్తే ఎడారిగా కనబడద్ది, నిస్సహాయంగా కనబడద్ది, అధైర్యం కనబడద్ది, భయం కనబడద్ది. వాళ్ళు చేస్తారో చేయరో, ఉన్నారో లేరో, వస్తారో రారో, ఇస్తారో ఎవరో, మాట్లాడతారో మాట్లాడరో, ఇలా మన మైండ్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోద్ది. కాబట్టి మనం ఏది కావాలో ఫస్ట్ ఎటు చూడాలి, మనము చెప్పండి, దేవుని వైపే చూడాలి. దేవుని వైపు మనం చూసినట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు. అందుకని మనం మనుషుల వైపు చూడకూడదు. మరి సొలొమోను రాజు కూడా ప్రార్థన చేశాడు. మొదటి రాజులు 8వ అధ్యాయం 30వ వాక్యంలో ఆకాశం వైపు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు, మాకు ఏ కష్టం వచ్చినా ఆకాశం వైపు చూస్తాము, తప్పక నువ్వు సహాయం చేయాలని దేవునికి ప్రార్థించాడు. 8వ అధ్యాయం 30వ వాక్యం మొదటి రాజులు. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము. చూసారా, సొలొమోను రాజు ప్రార్థన చేస్తాడు, నీ దాసుడినైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడు ఎల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించము, విన్నప్పుడెల్లా మా పాపలు ఏం చేయాలంట, క్షమించండి. యేసుప్రభువు ఏం చెప్పాడండి, యేసుప్రభువు ఏం చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీ శత్రువులు ఏం చేయాలంట, క్షమించండి. ఏం చేయాలంట, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధులు ఏం చేయాలంట, క్షమించండి. అలాగే ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు, మేము ప్రార్థన చేసినప్పుడు మీరు ఆకాశమందు నివాసిగా ఉన్నావు కాబట్టి ఆకాశమందు మా ప్రార్థన ఆలకించి మా విన్నపాలు అంగీకరించి మా పాపాలు ఎల్లప్పుడూ ఏం చేయాలంట, క్షమించండి. కాబట్టి మనకి ఏది కావాలన్నా ఎవరి వైపు చూడాలి, మనము ఆకాశం వైపు. చెప్పండి అందరూ, ఇటు చూడండి. ఇవన్నీ దేవుని యొక్క సృష్టి, కానీ దీని పైన ఉన్నాడు దేవుడు. మనం చాలా కింద ఉన్నాం భూమి మీద. ఇంకొక లోకం ఉంది కింద. ఏ లోకం అది? పాతాళం ఉంది. ఏముందంట, పాతాళము, అగ్ని ఉండము, నరకము, వెలుపటి చీకటి, ఇవన్నీ ఎక్కడున్నాయంట, భూగర్భంలో ఉన్నాయి కింద. ఇంకా మనం ఇక్కడ ఉన్నాము, ఇంకా దీని కింద ఇంకా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డల మనము ఈ యొక్క సత్యాన్ని మనం చదువుతున్నాం. సాతాను ఎక్కడున్నాయి ఇప్పుడు? సాతాను ఇప్పుడు ఎక్కడున్నా? ఆకాశం, దురాత్మసము, అవి కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా భూమి మీద ఆకాశంలో ఉన్నాయి. అప్పుడు మొదటి ఆకాశంలో ఏమన్నాయంట, సాతాను, దురాత్మలు ఉన్నాయి. అదే రెండో ఆకాశంలో దేవదూతలు ఉంటారు, దేవుని కార్యం ఉంటాయి. మూడో ఆకాశంలో దేవుడు ఉంటాడు, ఇంకా పైన కూడా దేవుడు ఉంటాడు. కాబట్టి సాతాను ఎక్కడి వరకు అంట, ఈ మొదటి ఆకాశం వరకే. ఆకాశమందు దురాత్మల సమూహం రాస్తుంది. కాబట్టి దురాత్ముడు ఆకాశం కింద దేవుని పాదాల దగ్గర అక్కడ కింద కనబడుతున్నాయి. కాబట్టి ఆ దురాత్మలు ఏం చేస్తుంటే ఆ భూమి మీద వెలువడి చేస్తాయి. కానీ ఆ దురాత్మ ఎక్కడికి వెళ్తాయంట, ఆకాశం నుంచి నేల మీదకి వచ్చి నేలలోంచి పాతాళానికి పోతే తర్వాత ఎక్కడంట, భూగర్భానికి పోయి అక్కడ దేవుడు తాళం వేసి పెడతారు పాతాళంలో దేవుడు. చూసారా? కాబట్టి సాతానులో ఉన్న ఆత్మైనా మనిషిలో ఉన్న ఆత్మైనా దేవుడు ఒకసారి ఇచ్చిన తర్వాత దానికి చావు లేదు. కాబట్టి బ్రతుకుతున్నాయి. సాతాను పాతాల్లోనూ అగ్నిగుణంలోనూ ఎక్కడ వేసిన నరకంలో అవి బతికే ఉంటాయి. మనుషులు కూడా అగ్నిగుణంలో పాతాలు ఎక్కడ వేస్తే మనుషులు ఏమవుతారంట, బతికే ఉంటారు. కాబట్టి దేవుడు ఒకసారి ఇచ్చిన దాన్ని ఆయన తిరిగి చంపట్లేదు కదా. చంపేస్తే అందరూ చచ్చిపోతారు, ఒకసారి అయిపోతారు కదా. కానీ దేవుడు చంపట్లేదు కదా. కాబట్టి ఆ చేసిన పాపానికి జీవితకాలం ఆ శిక్షణ అక్కడ ఏం చేయాలంట, అనుభవించడానికి సాతాను వారి దూతలకి దేవుడు ఏం చేస్తాడంట, పాతాళాన్ని సిద్ధపరిచాడు. అదే స్థలానికి మనుషుడు జనం తప్పు చేసి అక్కడ పాపం చేసిన మొదటిగా సాతాను. పాతాళం సృష్టించిన ఎవరి కోసమో, సాతాను కోసం. ఇప్పుడు మనుషులు కూడా పాపం చేయబట్టి మనుషులు కూడా ఏం చేస్తున్నాడు, సాతానికి వారి దూతలకు సిద్ధపరిచిన అగ్ని ఉండాలని మీరు కూడా వెళ్ళండి అంటున్నాడు. కానీ ఇప్పుడు సాతాను సిద్ధపరిచిన స్థలానికి మనం వెళ్ళడానికి గల కారణం అంటే మన పాపములు. అందుకే సొలొమోను ప్రార్థన చేస్తాడు, ఆకాశం నివాసైన వాడా, ఆకాశమందు నీ వైపు మేము చూసి ప్రార్థన చేసినప్పుడు మా విన్నపములు అంగీకరించము, మా పాపాలు ఏం చేయాలంట, క్షమించండి. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంట, సుంకరి ప్రార్థన చేస్తాడు, ఆకాశం తట్టు కన్నులెత్తే ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని దేవా పాపుని నన్ను కరుణించండి. ఎవరి వైపు చూసారా, ఆకాశం వైపు చూస్తాడు. కాబట్టి మనం కూడా
కూడా ప్రతి దినం కూడా దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు చూసి వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు మంచిగా లేరు, వీళ్ళ మంచిగా, అవి మనకు వద్దు. నువ్వు చూసుకుంటే నీలోనే చాలా ఉంటాయి. ముందు నీకు క్షమాపణ కావాలి, నువ్వు దేవుని వైపు అడగాలి. మనిషి జీవితంలో అనేకమైన బలహీనతలు ఉంటాయి, ఎన్నో పాపాలు ఉంటాయి, ఎన్నో చెడుతనం ఉంటాయి. సాతాను ఒక్కొక్కరిని ఒక్క రకంగా పట్టుకుంటుంది, సాతాను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పాపం చేపిస్తుంది. కాబట్టి సాతాను ఎన్నో రకాలైన కార్యాలు చేస్తుంది. కాబట్టి మనమందరూ ఏం చేయాలంటే ఇవన్నీ కూడా తప్పించుకోవాలంటే ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఏం చేయాలి, మనము క్షమాపణ అడగాలి, మన ప్రార్థన అంగీకరించి అడగాలి. ఆకాశ నివాసి అంటే దేవుడి నివాసం ఎక్కడ ఉంది? ఆకాశంలో ఉంది. అందుకనే దేవుడు స్థిరముగా ఎక్కడున్నంటే ఆకాశం అంట. ఇర్మియా గ్రంథము 17:12 చూడండి. దేవుడు ఆకాశంలో స్థిరముగా ఉన్నని రాస్తుంది. 17:12 ఇర్మియా గ్రంథం. ఉన్నత స్థలముల నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఇక్కడ మనం చదువుతున్నాము ఉన్నత స్థలం అంటే ఆకాశం. అది ఆకాశము, మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము అని మనం చదువుతాం. అంటే ఆ మహిమగల సింహాసనము మొదటి నుండి ఉన్నత స్థలము మా పరిశుద్ధ స్థలము అని రాస్తున్నారు. కింద ఒకటి అనుకుంది. కానీ ఇక్కడ మనం చదువుతున్న పరలోక రాజ్యం కాదు, ఆకాశము పైన దేవుడు పరలోక రాజ్యములో ఆయన ఉన్నత స్థలమందు మహిమగల సింహాసనము మొదటి నుంచి పరిశుద్ధ ఆలయం అంట. ఏ ఆలయం అంట? అక్కడ ఎవరున్నారు? పాపులు ఉన్నారు. అక్కడ పాపులు లేరు. ఎవరున్నారు అక్కడ? పరిశుద్ధులే ఉన్నారు. కాబట్టి దాన్ని ఏమని రాస్తుంది? పరిశుద్ధ ఆలయము మొదటి నుంచి ఉన్న ఉన్నత మహిమగల సింహాసనము మొదటి నుంచి మా పరిశుద్ధ ఆలయం. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఒక ఆలయముగా ఉండాలి. ఎలా ఉండాలంట? మనం ఎప్పుడు కూడా ఎలా ఉన్నామంటే మహిమగల దేవుని బిడ్డలుగా ఉన్నతమైన స్థలంలో ఉండే జీవితాన్ని మనం చేయాలి. మనం ఎలా కూడా ఏం చేయాలంటే పరిశుద్ధమైన దేవాలయంగా మనము కనపడాలి. అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మనం ఏ కార్యం చేసినా సరే దేవుడు ఆకాశం వైపు ఉన్నాడు. కాబట్టి మనం ఎటువైపు చూడాలి? ఆకాశం వైపే మనము చూడాలి. కాబట్టి మనుషుల వైపు మనం చూస్తే కార్యం జరగదు. కానీ ఏ కార్యం జరగాలన్నా సరే ఎవరికి మనం ప్రార్థించాలి? ఆకాశము. కాబట్టి ఈ ఆకాశంలో ఉన్న దేవునికి మేము మందిరం కడుతున్నాము అన్నాడు నెహెమ్యా ఎజ్రా. ఏమనంట? ఆకాశంలో దేవునికి మందిరం కడుతున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? ఆకాశం నా సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠం అన్నారు. అందుకే చదవండి ఎజ్రా గ్రంథము 5:11. ఎజ్రా గ్రంథము 5:11 చదవండి. వారు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి, మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలులో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. ఇక్కడ మనం చదువుతున్నాము భూమి ఆకాశములు దేవుని యొక్క సేవకులమైన అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలుగా ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరం మరలా మేము కట్టిస్తున్నాం. కానీ చూడండి ఏమన్నా అంటే మేము భూమి ఆకాశముల యొక్క ఆ దేవుని యొక్క సేవకులమి. కాబట్టి మనం కూడా ఏమని చెప్పాలి? మా దేవుడు భూమి ఆకాశానికి దేవుడు. భూమికి ఆకాశానికి ఎవరంట? దేవుడు. సమస్తాన్ని సృష్టించిన ఎవరంట? దేవుడు. బైబిల్లో పోయినసారి చెప్పాను. ఏం చేశారంట? వారు దేవుని ఎరిగి దేవుణ్ణి పూజించలేదు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. వాళ్ళు ఏమని రాస్తుంది? వారు ఏం చేస్తారంట? సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజిస్తున్నారు. భూమి దేవుడని, ఆకాశం దేవుడని, సూర్యుడు దేవుడని, చంద్రుడు దేవుడని సృష్టిని పూజ చేస్తారు. కానీ ఎవరిని పూజ చేయట్లా? సృష్టికర్తనే పూజ చేయట్లేదు. అందుకని దేవుని బిడ్డలైన మనం మనకి జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. వాళ్ళు చెబుతున్నారు భూమికి ఆకాశానికి ఆ దేవుడైన ఆయన సేవకులమని గొప్పగా చెప్పుకున్నారు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఆకాశంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆకాశం ఉన్న దేవుని యొక్క పిల్లలమైతే మనం కూడా చాలా బలవంతులుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నాం. కాబట్టి భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చినారని రాస్తుంది. ఏమని రాస్తుందంట? ఎక్కడ రాస్తుంది మాట? భూలోకాన్ని తలకిందులు చేస్తే ఇక్కడ కూడా అపోస్తుల కార్యములు భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చినారు. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 5
17వ అధ్యాయము 6వ వాక్యం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. చూసారా, భూలోకమును తలకిందులు చేస్తారు, ఇక్కడ కూడా వచ్చినారు. ఎవరంటే వాళ్ళు పౌలుస్యులు. ఎవరంట? పౌలుస్యులు చెరసాలు అయితే చెరసాలు ఊడిపోయి వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇక్కడ భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చినారు. కాబట్టి ఈ దినాల్లో భూలోకాన్ని తల్లకిందులు అంటే ఇది ఒక సృష్టి. ఈ సృష్టిని మనము దేవుని ద్వారా ఏం చేయొచ్చంట? తల్లకిందులు చేయొచ్చు. సూర్యుని చెందిన ఆపగలిగాడు యెహోషువ. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం 3.5 సంవత్సరము ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షము వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డ మన అందరూ ఆకాశం నుంచి మోషే ఏం చేస్తుంట? రకరకాలైన తెగుళ్ళు తీసుకొచ్చిన మోషే అధికారం దేవుడు ఇచ్చాడు కదా. అందుకని చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ గుర్తించేస్తుంటే పరలోకం నుంచి మనం చూసినట్లయితే కనుక ఇక్కడ నిజంగా భూలోకాన్ని తల్లకిందలు చేసేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందుకని ఈ దినాల్లో దేవునికి అసాధ్యం ఏది లేదు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా ఆలకించడా? చెప్పండి, ఆలకిస్తా ఆలకించడా? తప్పకుండా ఆలకిస్తాడు. కాబట్టి మనకు విశ్వాసం లేకపోవటం వలన దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. దాని పాట పడే కదా ఏంటి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటంటే అసాధ్యం. కాబట్టి మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం అంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుని కార్యాలు మనకే జరుగుతాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సి అంటే దేవుడు మనం చూసినప్పుడు ఆయన భూమికి ఆకాశానికి మధ్యవర్తిగా ఒక నిచ్చెనగా ఆయన కనబడుతున్నాడు. దేవుడు మరి ఆకాశాన్ని చీల్చుకొని తండ్రి కానీ కుమారుడు కానీ పరిశుద్ధాత్మ వస్తున్నారు. అలాగే దేవుడు మరి మనం చూసినట్లయితే భూమిని ఆ పాదబట్టి ఆకాశం సింహాసనం అన్నాడు. ఆకాశం దేవుని మహిమను చూపిస్తుంది. అలాగనే దేవుడికి ఆకాశం వైపు చూసి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు చూసి సొలొమోను రాజు ప్రార్థన చేస్తాడు. మరి సింహాసనం గురించి మనం చూసినట్లయితే అది పరలోక ఆకాశంలో ఉందని మనం చదివిన్నాం. అందుకని దేవుడు ఉన్నతమైన స్థలం కాబట్టి మనకి ఏది కావాలన్నా మనం మనుషుల వైపు చూడాలా ఆకాశం వైపు చూడాలా? చెప్పండి చెప్పండి. దావీదు అంటున్నాడు 123వ కీర్తన 1వ వాక్యంలో, ఆకాశమందున్న ఆశ్రయుడా నీ తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి వచ్చింది? యెహోవా వల్లే నాకు కలుగుతుంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. అది కాదమ్మా, ఆకాశమందు ఆసీనుడవైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎన్న వాక్యం? 123వ వాక్యం. ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి ఎత్తాలి? మన కన్నులు ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి, ఆకాశం వైపు చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. మనుషుల దగ్గర ఏం ఉండదో, మనుషులు అయిపోయిందని చెప్తారు. కాబట్టి మన కన్నులు ఎప్పుడు కూడా ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు మాత్రమే చూడాలి. కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ సత్యాన్ని గ్రహిస్తున్నాం. ఎప్పుడు కూడా మన జీవితం అంతా కూడా దేవుని వైపు మాత్రం చూసినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. దీని గురించి ఈ నెల అంతా కూడా మనం వింటాం. మిగతా విషయాలు వచ్చే వారం చెప్తా. టైం 12 అయింది కాబట్టి ఇంతటితో మనం ముగించుకొని వచ్చే వారం దీని గురించి నెలంతా కూడా ఆకాశాన్ని గురించి అనేక సత్యాలు మనం తెలుసుకుందాం. అందరు కండ్లు మూసుకోండి. దేవుడు చెప్పాడు భూమికి ఆకాశానికి మధ్యలో మనిషి కుమారుడు ఉన్నాడు. దేవునికి మనుషులకి మధ్యవర్తిగా యేసుక్రీస్తున్నాడు. దేవదూతలు ఎక్కుచు దిగుతున్నారు. అంటే మరి మనిషి కొరకు, మనిషి యొక్క కార్యాల కోసము, మనిషి యొక్క కాపుదల, రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం కొరకు దేవదూతలు పరలోకం నుంచి వస్తున్నారు, వెళ్తున్నారంటే మధ్యలో యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ద్వారానే దేవదూతలు వస్తున్నారు. యేసుప్రభు ద్వారానే మనకు స్వస్థత వస్తుంది. యేసుప్రభు ద్వారా సమాధానం వస్తుంది. యేసుప్రభు ద్వారా విడుదల, రక్షణ, కాపుదల వస్తుంది. కాబట్టి యేసుప్రభు లేకుండా ఏది మనకి జరగదో. యేసుప్రభు పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెనగా ఉన్నాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. ఆ యొక్క యాకోబు కూడా చూస్తున్నాడు. ఆ యాకోబు దర్శకుడు పరలోకానికి ఒక నిచ్చెన వేయబడింది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు మనం చదివిన్నాం. కాబట్టి అదే ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు.
పాత నిబంధనలు యాకోబు యొక్క దర్శనాన్ని యేసు క్రొత్త నిబంధనలో దాన్ని నెరవేర్చి ఆయన దాన్ని బయలుపరిచి ఉన్నాడు. కాబట్టి దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. కాబట్టి మనం మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ దేవుని వైపు చూడాలి. దేవుడు ఆకాశాన్ని చీల్చుకొని వస్తున్నాడు, కుమారుడు ఆకాశాన్ని చీల్చుకొని వస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఆకాశాన్ని చీల్చుకొని వస్తుంది. కాబట్టి ఆకాశం అనేది దేవుని యొక్క సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, సమస్తము దేవుడు ఉన్న స్థలమే, ఆయన లేని స్థలం ఏది లేదు. ఆకాశం దేవుని యొక్క మహిమను చూపిస్తుంది, ఆకాశం మన ప్రార్థన ఆలకించి చూపిస్తుంది, మన ప్రార్థనకు జవాబు ఇస్తుంది, మన పాపాలు క్షమిస్తుంది. ఆయన సింహాసనము పరలోక రాజ్యములో స్థిరముగా ఉంది. కాబట్టి భూమి ఆకాశములకు దేవుడైన దేవుని పిల్లలుగా భూలోకాన్ని తల్లకిందులు చేసేవారుగా మనం కనపడాలి. ఎక్కడ అవిశ్వాసపడకూడదు, ఎక్కడ అధైర్యపడకూడదు, ఎక్కడ భయపడకూడదు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన భూమికి ఆకాశానికి సర్వశక్తి గల దేవుడని మనం గుర్తించి ఆయన వైపు మాత్రమే మనం చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. దేవుని వైపు మాత్రమే చూసి ఆయనే దేవునికి మనకి మధ్యవర్తని ప్రతి దినం కూడా దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసి ఒక దినాన్ని రొమ్ము కొట్టుకునే పరిస్థితి మనకు రాకుండా ఈ దినాన్ని మారు మనసు పాప క్షమాపణ బాప్టిస్మను పొంది పరిశుద్ధ జీవితం మనం చేసినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించినట్లయితే పరలోక రాజ్యములో ఆయన సింహాసనం మనం ఉంటాం. ఆయన ఎంత ఉన్నతమైన స్థలములో మహా ఆకాశంలో ఆయన ఎక్కడైతే కనబడుచున్నాడో అదే స్థలానికి వెళ్ళి ఆయన సింహాసనంలో ఆయన ఎదుట మనం కూర్చుండబోచున్నా. ఈ లోకం అయోగ్యమైంది, అశాశ్వతమైంది, మనుషులు అయోగ్యమైన వారు, అశాశ్వతమైన వారు, ఏది శాశ్వతం కాదు. ఈ భూమి ఆకాశము నిలబడడానికి స్థలము లేకుండా ఒక దినాన కొట్టివేయబడుద్ది. సూర్య చంద్ర నక్షత్రాలు రాలిపోతాయి, సూర్యుడు ఎర్రగా అవుతాడు, చంద్రుడు నల్లగా అవుతాడు. కాబట్టి ఆ దినాలన్నీ మనం చూడకూడదు. మనం ముందుగానే సిద్ధపడి ఆకాశం వైపే మనం చూడాలి, లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. పైన వాడిని వెతకండి, క్రీస్తు దేవుని కుడిపార్సకున్నాడు, భూసందుని వాడిని వెతకొద్దని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రతి దినం కూడా మన కంటి చూపంతా కూడా దేవుని వైపు, పరలోక వైపు చూడాలి. మనుషుల వైపు చూసి నిరాశపడి నిస్సహాయకులుగా బాధతో దుఃఖముతో బతకకుండా విశ్వాసముతో దేవుని వైపు మాత్రం మనం చూడాలి. ఏ సహాయం కావాలన్నా, ఏ స్వస్థత కావాలన్నా, ఏ విడుదల కావాలన్నా, ఏ బలము కావాలన్నా, ఏ ఆరోగ్యం కావాలన్నా సమస్తం కూడా దేవుని వల్ల మనకు కలుగుతున్నాయి. ఆయన వైపు చూసి ఆయన సహాయం పొందుటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. ఆమేన్. ఈశ్వరుని శాశ్వత బలమా, నీవు నాశ్రయ దుర్గమేగా. ఈశ్వరుని శాశ్వత బలమా, నీవు నాశ్రయ దుర్గమేగా. మహిమ స్వరూప నీరాకలో మహిమగా నిల్పుము. మహిమ స్వరూప నీరాకలో మహిమగా నిల్పుము. ఈశ్వరుని శాశ్వత బలమా, నీవు నాశ్రయ దుర్గమేగా. ఈశ్వరుని శాశ్వత బలమా, నీవు నాశ్రయ దుర్గమేగా. మహిమ స్వరూప నీరాకలో మహిమగా నిల్పుము. మహిమ స్వరూప నీరాకలో మహిమగా నిల్పుము. మహిమ స్వరూప నీరాకలో మహిమగా నిల్పుము. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు మన కోటంతా ఆశ్రయించేందుకు స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు మన పాటలు ప్రార్థన వాక్యము సాక్షిని ఆశ్రయించారు కాబట్టి స్తోత్రించదమా.
స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు ఆకాశం తెరబట్టి మనిషి కుమారుని పైగా దేవతలు ఎక్కుచు దిగుచుండి మీరు చూస్తారని చెప్పాడు. దేవునికి నరులకు మధ్యవర్తిగా అన్నాడు. యాకోబు చూసి దర్శనంలో ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెనే ప్రభువైన యేసుక్రీస్తు మన పరలోకానికి ఎక్కిపోవాలంటే నా ద్వారా తండ్రి అది ఎవరు రాడని చెప్పాడు. ఈ దినాల్లో మన యేసుక్రీస్తు మాత్రం మనం విశ్వసించి నమ్మినట్లయితే కనుక నిత్యముగా పరలోక రాజ్యం మనం ఉంటాం. కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా పరలోక చూడాలి. తండ్రి గగనాన్ని చీల్చుకొని వచ్చాడు, కుమారుడు గగనాన్ని చీల్చుకొచ్చాడు, పరిశుద్ధాత్మ గగనాన్ని చీల్చుకొచ్చాడు. కాబట్టి ఆకాశం నుంచి వాళ్ళు వస్తారు. కాబట్టి మన నేత్రాలు ఎప్పుడు, మన హృదయం, మన మనస్సు ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే సహాయము తప్పక మనకు వస్తుంది. అలాంటి సహాయం పొందడానికి ఎల్లప్పుడూ మనుషుల వైపు, లోకం వైపు, భూమి వైపు చూడకుండా ఆకాశం వైపు మాకు చూడడానికి దేవుడు సాయించేట్లుగా స్తోత్రించుదాము. స్తోత్ర 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 స్తోత్ర. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, పూరేళ్లు కురిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మేఘస్తంభాన్ని అగ్నిస్తంభం ఇచ్చాడు, దేవదూతనిచ్చాడు, మారాన్ని మధురంగా మార్చాడు, బండ నుంచి నీళ్లు రప్పించాడు, ఎర్రదాన్ని నదిని పాయలు చేశాడు. కానీ దేవుని పెట్టిన మనకి జీవితంలో ప్రతిది కూడా పరలోకం నుంచి మోషకి అధికారం ఇచ్చినాడు. కాబట్టి ఈ దినాల్లో మన జీవితంలో ఏది కావాలన్నా మనుషుల వైపు చూడకుండా, ఎదురుగుండా యొర్దాను నదైనా, అది ఎర్ర సముద్రం సరే, దానికి భయపడకుండా యేసు వైపు చూసి పరలోక సహాయం పొందుటకు విశ్వాసం దయచేట్లుగా స్తోత్రించుదాము. స్తోత్ర 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 స్తోత్ర. విన్న వాక్యం ప్రతి వారి హృదయాలు క్రియ చేయాలి. భూమి నా పాదపీఠం, ఆకాశ సింహాసనం అన్నాడు. దేవుడు భూమి మీద ఆకాశము కలిగి ఉన్నాడు. ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. దేవుడు లేని స్థలం లేదు. కాబట్టి ప్రతిదినం కూడా దేవుని పాదస్థుల్లో ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకొని ఆకాశం వైపు మాత్రం చూడటానికి దేవుడు సాయించేట్లుగా, సహాయం పొందడానికి దేవుడు సాయించేట్లుగా స్తోత్రించుదాము. స్తోత్ర 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 స్తోత్ర. వచ్చే వారందరినీ, లైవ్ లో ఉన్న వారందరినీ ఆశ్రయించి వచ్చిన దేవుడు కాపాడినట్లుగా స్తోత్రించుదాము. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మను స్తోత్రించుదాము. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రభు త్వరగా రాబోచ్చు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన రాకడానికి సిద్ధపరచట్లుగా స్తోత్రించుదాము. స్తోత్ర స్తోత్ర స్తోత్రం. ప్రార్థించు. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మీకు పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. గడిచిన దినములన్నీ కూడా నీ కృపారెక్కల కింద మమ్మల్ని కాపాడి ప్రభా, ఈ ఉదయకాలం పునరుత్థాన దినమందు నీ సన్నిధానంలో చేరి ప్రభా, నీ సముఖంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి అయ్యా మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మా యొక్క ఆరాధన అంతటిని కూడా మీరు భారం వహించి నడిపించిన దయ కొరకు స్తోత్ర. పాటల ద్వారా నీ నామం మహింపరచబడుటకును ప్రభా, మీ యొక్క ఆత్మలో మేము ఆనందించటానికి ప్రభా, పరిశుద్ధాత్మలో సంతోషించటానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం తండ్రి. దేవా, మీరు ఉన్న వాక్యానుసారంగా మేము ఈ దినాల్లో జీవించటానికి ప్రభా, మీరు ఆకాశం నుండి ప్రభా గగనం చీల్చుకొని మీరు దిగి వచ్చే దేవుడుగా మీరున్నారయ్యా. మీకు స్తోత్రం తండ్రి. మీరు దేవునికి ప్రభా, మనుషులకి మధ్యవర్తి అయిన దేవుడుగా మీరున్నారు కనుక ప్రభా, మేము ఎల్లప్పుడూ కూడా ప్రభా మీ యందు మాత్రం విశ్వాసం కలిగి ప్రభా, మాకు ఏది అవసరమైనప్పటికీ ప్రభా అయ్యా మా యొక్క కన్నులు మీ తట్టు మాత్రం చూచి ప్రభా నీ యొద్ద నుండి సమస్తమును అడిగి పొందుకోవటానికి అయ్యా నీ సముఖంలో మేము ప్రార్థించి సమస్తమును పొందుకోవటానికి మీరు మాకందరికీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా. దేవా, మీకు స్తోత్రం తండ్రి. నిశ్చయముగా ప్రభా మీరు ఆకాశం నుండి ప్రభా దిగివచ్చి మీరు మాకు సహాయం చేయు దేవుడుగా దేవా, మీరు మాకు తోడుగా ఉన్నారు కనుక ప్రభా మేము ఎల్లప్పుడూ నీ కొరకు జీవించి ప్రభా నీ యొద్ద ప్రభా సమస్తమును పొందుకొని నీ యందు విశ్వాసం కలిగి నీ కొరకు జీవించే కృపను ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా. మా యొక్క కన్నులు ఎల్లప్పుడూ నీ తట్టు మాత్రం చూచి నీ యొద్ద నుండి సహాయం పొందుకునే కృపను మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. వచ్చిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. లైవ్ లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. విన్న వాక్యానుసారంగా జీవించే కృపను ప్రభా ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించండి. ఆత్మీయమైన ఆశీర్వాదంలో చేతును భూ సంబంధమైనటువంటి దీవెనల చేత ప్రతి ఒక్కరిని నింపి ప్రతి ఒక్కరికి ప్రభా అయ్యా మీరే ఆశీర్వాదంలోని దీవెనలు అనుగ్రహించండి.
ప్రతి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలన్నిటిలో నుంచి మీరు విడిపించి ప్రభా యేసయ్య ప్రతి వారికి మంచి ఆరోగ్యంను మీరు అనుగ్రహించి అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి బాగు చేసి పూర్ణ స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని కాపాడి అయ్యా నీ మహిమగల రాకుడొచ్చినప్పుడు మేమందరం మహిమగా మార్చబడి నిన్ను ఎదుర్కొనే ధన్యతను మాకందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం మనకి మన సంఘస్థులకి ప్రభు రాకడ వరకు తోడేయండి గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. చిన్నపిల్లలకి సండే స్కూల్ ఉంది, శుక్రవారం ఉదయం శనివారం ఉదయం. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలందరికీ స్కూల్కి శుక్రవారం శనివారం అందరూ రండి. టీచర్స్ పిల్లలు అందరూ వచ్చి ఉపవాసాల్లో పాల్గొనండి శుక్రవారం శనివారం. స్తోత్రం.